భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం ప్రస్తుతం ఏదైతే ఈ బండారుగుంపు అనేది గ్రామంలో కుగ్రామంలో ఉన్నాం. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈ బండారుగుడెంతో పాటు అవతల రెడ్డిగూడెం అనే ఒక గ్రామం కూడా ఉంది. ఈ రెండు గ్రామాలకు కూడా నీటి సమస్య ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఎదురవుతుంది. అంటే ఈ నీటి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అది ఐటీడీఏ ఎవరైతే ఉన్నారో ఐటీడీఏ అధికారులు ఈ యొక్క రెండు ప్రాంతాలకు కూడా నీటి సమస్య తీర్చేందుకు 60 ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క ప్లాంటు ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇవ్వండి 6.5 lakh అంటే 6.50 లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క బండారుగుంపు అనే గ్రామంలోనూ అలాగే రెడ్డిగూడెం అనే గ్రామంలో రెండిట్లను కట్టారు కానీ ఇది నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతానికి ఆ నిధులు ఆల్రెడీ కాంట్రాక్టర్ మరి ఏ విధంగా నిర్మించాడో అది ఏంటనేది తెలియదు. ఇది నాసిరకంగా నిర్మించాడా లేకపోతే నిర్లక్ష్యం అనేది తెలియదు. ఇప్పుడు ఈ యొక్క కట్టడం అయితే ఏదో ఉందో ఈ ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇక్కడ సుమారుగా ఈ రెండు గ్రామాల్లో చూస్తే ఒక 100 కుటుంబం మంది సభ్యులు ఉంటారు. అంటే ఒక 100 కుటుంబాలు ఉంటాయి. వారికి మంచినీటి కష్టాలు మాత్రం గత 2 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే ఈ నిర్మాణం చేసి 2 సంవత్సరాలైనా ఎందుకు పనికిరాదు చూడండి. అసలు నిరుపయోగంగా ఎందుకు పనికిరాకుండా ఈ యొక్క RO ప్లాంట్ ప్రస్తుతం ఇక్కడ ఉంది. అంటే ప్రజలకి అవసరమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేసి అది నిరుపయోగం అంటే నిధులు దుర్వినియోగం జరిగిందని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా సాక్ష్యంగా ఈ యొక్క RO ప్లాంట్ను చూస్తేనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రెండు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు ఇది ఎందుకు కట్టారు, దీనివల్ల ఏంటి వాళ్ళకి ఇబ్బంది, అసలు ఇది కట్టడం తర్వాత వీళ్ళు మామూలుగా ఇది లేకపోయినా బయట నుంచి ఎంతో దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి లేదా బోర్లు ఆశ్రయించాల్సింది. మరి ఇది కట్టినా కూడా ఉపయోగం లేదు. సరే దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుగుతున్నారో మనం స్థానికులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇది ప్లాంట్ కట్టారు, మరి ఇది నిరుపయోగంగా ఉంది, మీకు నీటి కష్టాలు ఎలా ఉన్నాయి ఏంటి చెప్పండి. మీ పేరేంటి, మీ ఊరేంటి? అది పడిపోయింది కట్టడంలో కట్టారు, ఇది పడిపోయింది, నీళ్ళ తాగేవాళ్ళం. మరి ఆ బేసమటంలో రాయలేదు, రాయని దానికి పడిపోయింది. నీళ్ళు కొంచెం ఎక్కువ. మీరు మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ప్రస్తుతానికి? బయట నుంచి అంటే బోర్లా లేకపోతే ఎక్కడ బయట వేరే వాళ్ళు ఇప్పుడు ఇది ఆగస్టు 15వ తారీఖున అది అట్లా పడిపోయిందండి. అది అంటే ఆ ప్లాంట్ అదంతా బాగానే ఉంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అది కుంగిపోవడం వల్ల అది ట్యాంక్ ఉంది కదా, అది వచ్చేసి ఆ మోటార్ మీద పడడం వల్ల అది మొత్తం పాడైపోయింది. అది సంగతి. అమ్మ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు మీకు మంచినీళ్ళు ఇబ్బందులు ఏ విధంగా? మాకు కొంచెం అంటే ఇప్పుడు బయట సార్ మరి మేము పక్క ఇళ్ళలో బోర్లు వేసుకున్నారు, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హ్యాండ్ పంపు కూడా బాగా చేయమని చాలా అడిగాను సార్, అది కూడా బాగా చేయట్లేదు. చేశారు కానీ ఈ పైపులు అవి పాడవటం వల్ల వాటర్ కూడా రావట్లే, ఇబ్బంది అవుతుంది. ఇంకా అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు నీటి కష్టాలు? అంటే ఇంతకు ముందు ఈ భగీరథ నీళ్ళు వస్తూనే ఉన్నాయి, అవి కొంచెం స్మెల్ వస్తున్నాయి కదా సార్. ఒక్కొక్కసారి సమయానికి అవి కూడా రావట్లేదు సార్. వస్తే 2 రోజులు 3 రోజులు వస్తాయి, రాకపోతే ఇంకా అలాగే 4-5 రోజుల దాకా రావు సార్. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షాల సమయంలో మీకు ఏమైనా నీటి ఇబ్బందులు ఉన్నాయా? అంటే అసలు ఈ రాకుండా పని చేయకుండా ఉండటం వల్ల కానీ, లేదా వర్షాల వల్ల కానీ, లేదా ఇక్కడ నీటి పంపులు ఏదైతే చేతి పంపులు కానీ ఏమైనా మీకు పని చేయకుండా ఉన్నాయి? ఏం లేవు కానీ ఈ పంపుల కోసం నీళ్ళ కోసం ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు వరకు మరి మీరు ఎవరికైనా చెప్పారా ఇక్కడ ఉన్న సర్పంచులకు అధికారులకు? సెక్రటరీ వచ్చి చూసి వెళ్ళిపోవటం వరకు చూసి మరి మాకేం సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు స్థానికులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇది నిర్మించారు మంచినీళ్ళ కోసం RO ప్లాంట్. అంటే మామూలుగా ఇక్కడ బోర్ల ద్వారా వేరేగా వచ్చే వాటర్ అంతా కూడా స్మెల్ అంటే వాసన వస్తుంది, అది తాగలేని పరిస్థితిలో ఉన్నందువల్లే అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఈ యొక్క కాంట్రాక్టర్ గొప్ప చెప్తే దీన్ని కట్టడం జరిగింది. ఈ RO ప్లాంట్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆ నిధులైతే 6.50 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యక్షంగా మనం చూస్తే తెలిసిపోతుంది. చూడండి కట్టారు, ఈ మధ్యకాలమే ఆ యొక్క మొత్తం ప్లాంట్ మొత్తం కుంగిపోయి అది పని చేయకుండా పోయింది. ఇదే కాదు ఏదైతే ఉందో ఇంకో తండాకాడు కూడా అదే పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గారు ఏదైతే గిరిజన ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి రెడ్డిగూడెం అలాగే బండారుగుంపు ఈ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నాసిరకంగా నిర్మించడం వల్ల
ఈ యొక్క పంపులు ఆర్ఓ పంపులు అనేది పనిచేయట్లేదు. అలాగే ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో తీవ్ర ఇబ్బందులు, నీటి కొరత కోసం ఇబ్బందులు, అంటే ఇది ఉన్నా కానీ ఉపయోగం లేకుండా అయిపోయింది. అంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రస్తుతం పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన నిర్లక్ష్యంగానే కట్టినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అధికారులు కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గారు దీనిపై పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ఈ యొక్క ఏదైతే ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో ఈ 2 తండాల్లో 2 ప్రాంతాల్లో వాటిని పునరుద్ధరణ చేసి వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి, అంటే ఇప్పుడు ఆల్రెడీ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వర్షాకాలం కాబట్టి తాగునీరు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆ నీళ్లు తాగడం వల్ల కలుషితమై అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదే ఆర్ఓ ప్లాంట్ అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆర్ఓ ప్లాంట్లు నీటిని ఏదైతే ఉన్నారో ఈ గిరిజన గ్రామాల్లో గ్రామస్తులు ఉన్నారో వారికి అందజేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.